హలో ఆల్, ఇది వచ్చేసి మా తిరుమల ట్రిప్లో లాస్ట్ వీడియో అనమాట. గూడూరు నుంచి మాకు విజయవాడకి మార్నింగ్ 6 అయితే ట్రైన్ ఉండింది. ఇంకా మేము నైట్ అంతా జర్నీ చేసే ఉన్నాము, నిద్ర కూడా పోలేదు. జస్ట్ ఒక 1 అవర్ అట్లా పడుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే 4కి లేసి రెడీ అయిపోయి ఫాస్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన వెంటనే మా చిన్నోడు అయితే మంచిగా నిద్రపోయినాడు. పోనీలే పాపం వాడైనా పడుకున్నాడు అని చెప్పి ఇంకా మేము టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని టిఫిన్ తినేసాము. ఇంకా మా చిన్నోనికి కూడా ఒక పార్సల్ అయితే పెట్టుకొని ఉన్నాము. వాడు లేచిన వెంటనే వాడికి కూడా టిఫిన్ తినిపించుకున్నాము. ఈ లోపు అయితే స్టేషన్ వచ్చేసింది విజయవాడ. ఇంకా విజయవాడ స్టేషన్లో దిగి అలా బయటకు వచ్చామో లేదో చెమటతో ఒక స్నానం అయితే చేసేసాము. మేము అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి చెమట వస్తలేదు, మాకు మాత్రం మామూలు చెమట రాలేదు అసలు. అంటే అక్కడ ఎండలు అంతగానో ఉన్నాయన్నమాట. అసలు నిజంగా వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో కానీ వాళ్ళకైతే దండం పెట్టొచ్చు, మామూలు ఎండ కాదు అసలు. ఇంకా మేము ఆటో తీసుకొని నేరుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదివరకు అయితే టెంపుల్ పైకి బస్సులో వెళ్ళొచ్చు, నడుచుకొని వెళ్ళొచ్చు ఆప్షన్ ఉండేది. ఈసారి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఒకటి ఉంది. ఇంకా మేము మాకు టైం లేదు కాబట్టి లిఫ్టే చూస్ చేసుకున్నాము. లిఫ్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అండ్ ఓల్డ్ పర్సన్స్కి అయితే ఫ్రీ అంట. ఇంకా మిగతా వాళ్ళకైతే టికెట్ తీసుకోవాలి. ఇంకా లిఫ్ట్లో డైరెక్ట్గా టెంపుల్ పైకి వెళ్ళిపోయి అమ్మవారికి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని మంచిగా చూసాను నేను. ఇంకా మా చిన్నోడు కూడా మంచిగా చూసి దండం పెట్టుకున్నాడు. వాడు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఇంకా అమ్మవారికి చీర కూడా పెడతానని మొక్కుకున్నాను ఎప్పుడో ఇంత ముందుకు వచ్చినప్పుడు. ఇంకా ఆ చీర కూడా పెట్టేసాము. ఇంకా చీర పెట్టేసి బయటకు వచ్చాము. అక్కడ గోపురం దగ్గర ఫోటోలు దిగుదామని చెప్పి కిందగా కాలిపోతూ ఉన్నాయి, పైన మాడిపోతూ ఉంది. ఆ ఫోటో దిగడానికి నానా తంటాలు పడ్డాము మేమైతే. ఒక్క ఎక్స్ప్రెషన్ సరిగ్గా వస్తలేదు ఆ ఎండకి. ఇంకా ఎలాగో అలా అతి కష్టం మీద 2 ఫోటోలు అయితే సాధించేసాము. ఇంకా టెంపుల్ దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చాము. ఈలోపు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు. ఆయన మాకు ఫస్టే చెప్పాడు, విజయవాడలో ఎండ మామూలుగా లేదు, చూసుకొని రండి, వచ్చే పని అయితే చిన్నపిల్లడు ఉన్నాడు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయినా కూడా అబ్బాయి మాకు ఎక్కువ కదవండి, అయినా కూడా మేమైతే వెళ్ళామన్నమాట ధూళిరు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అన్నైతే తినేసి ఇంకా 4 o'clock అయితే మళ్ళీ హైదరాబాద్కి అయితే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయింది. ఆ 1 o'clockకి కూడా మా హస్బెండ్ తీసుకెళ్ళిన లగేజ్ అంతా ఓపెన్ చేసి ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత పడుకున్నాడు అనమాట. నిజంగా ఎంతో సైకోనో. ఇంకా ఇంతటితో ట్రిప్ వీడియోస్ అయితే అయిపోయినాయి. రేపు నుంచి మన ఛానల్లో మళ్ళీ వంట వీడియోసే వస్తాయి. ఇప్పుడు ఎలా చూసారో మీతో కూడా అలాగే చూడండి. టాటా, బై బాయ్.